తెలంగాణ ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని అప్పుడే ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందుతుంది. ప్రభుత్వ గురుకులాల వద్దన్న రేవంత్ ఎందుకు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో గురుకుల వ్యవస్థను వ్యతిరేకంగా నోరు విప్పడం లేదు అంటే పేద గ్రామీణ ప్రజలకు పూర్తిగా చదువు ఉండకూడదనే ఆలోచన. ఇక ఉన్న పాఠశాలలో ప్రాథమిక వసతులు లేకుండా వాటిని కావాలనే నిర్లక్ష్యం చేస్తూ ఎస్సీ, ఆదివాసీ, గిరిజన, బీసీ పేద ప్రజలకు విద్యను దూరం చేయడంలో భాగమే రేవంత్ పెట్టిన విద్యా కమిషన్ సభ్యులు. ఆయన భజన పరులు మరి ప్రతిపక్షం ఏం గడ్డి పీకుతుందంటూ మాట్లాడారు. అంటే కోట్లు పెట్టి ప్రైవేట్ కాలేజీలు, క్యాంపస్లు పెట్టిన వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కాబట్టి కనుక ఏమాత్రం ప్రజల మీద కనీస అవగాహన ఉన్నా ప్రతిపక్ష పార్టీలే ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలి. డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ, జాతీయ అధ్యక్షులు, మాల మహానాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27,000 స్కూళ్లను మూసివేసి ఆయన తబేదారులకు ఆయన ఉన్నటువంటి బ్రోకర్లకు ఎవరైతే ఉన్నారో, గతంలో మేఘారెడ్డి, ఇంకో రెడ్డి అట్లా రెడ్లకు వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ బంధువులకు, 40 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా వాళ్ళకు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక ఎడ్యుకేషన్ స్కూల్స్ అని పెడుతున్నాడు. మారుమారుగా మేమేమంటున్నాం అంటే ఉన్నటువంటి స్కూళ్ళలో ప్రాథమిక అవసరాలు కల్పించాల్సిన అవసరం ఉంది, ఉన్నటువంటి స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ప్రజలు ఎందుకు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు? అంటే నువ్వు ఇంటెన్షనల్గా ఏం చేస్తున్నావు అంటే ఒక దీంట్లో ఒక మతలబు ఉంది. మళ్ళీ దాన్ని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పి మళ్ళీ అదొక స్కామ్ చేసింది. మళ్ళీ అసలు ఉన్నదాన్ని సక్రమంగా చూసుకోరని ఆయన అంటే మన పుస్తకాలు పోతా అంటే ఏంటి అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా దీన్ని మాయ చేసేసి మొత్తం స్కూళ్ళను మోయడానికి ఒక విచిత్రమైన డ్రామా ఇస్తున్నాడు. ఈ డ్రామాలో ఏ మాత్రం ఈ ప్రజలకు ఉపయోగపడేది కాదు. దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు ప్రదర్శిస్తలేవు? ప్రతిపక్షాలు ఎంతసేపు ఉన్న భూములు, కాళేశ్వరము వీటి మీద పంచాయతీ అవుతుంది. ఇంకొకటి అమరవీరులది పెట్టింది. మళ్ళీ ఇదో డ్రామా. అమరవీరులకు ఎవరు ఇస్తారో తెలియదు. ఇప్పుడు 5 మంది 6 మంది వరకు వాళ్ళు వచ్చినకి వీడే తెలంగాణ ఉద్యమం నిర్ణయిస్తారు. మేము ఏమంటున్నాము? ఇప్పుడు వచ్చిన తెలంగాణ దేనికోసం వచ్చింది? ఉద్యోగాలు, నిధులు, నియామకాలకు వచ్చింది. నిధులు ఎట్లా మీరే మింగేస్తుంది, నియామకాలు మొత్తం మీరే మింగేస్తున్నారు. ఇక మాకు ఉన్నది ప్రాథమిక విద్యనే కదా. అదే మీద ప్రాథమిక విద్య కూడా మీరు మాకు దూరం చేస్తే ఇక మేము ఎవరు అడగాలి? మరి రాజకీయ ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఒక సిపిఎం వామపక్ష పార్టీలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుతుంది దీని మీద స్పందిస్తలేరు. అంటే మరి మిగతా పార్టీలు కూడా దీంట్లో భాగస్వామ్యం మేము భావిస్తాం. కాబట్టి మొదలు మీరు గ్రామీణ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉన్నటువంటి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టండి. మీకు ఏ మాత్రం మీరు మనిషి పుడితే ఈ భాష నువ్వు నేర్పించిన భాష నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడకూడదు కలగదు, కానీ నువ్వు నేర్పించిన భాష 25 అయినా ఒక సమస్య ఉంటుంది. అట్లా నువ్వు నేర్పించిన భాష మాట్లాడతాను. నువ్వు మంచిలో పుడితే మొట్టమొదటి ఏం చేస్తావు అంటే కొండరెడ్డిపల్లిలో ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టు. అట్లా నీ నియోజకవర్గాన్ని మొత్తం, అంటే నీ ఊరు సరౌండింగ్లో మొత్తం కూడా ఉమ్మడి నార్కల్ జిల్లాకు వస్తుంది. అది ఇప్పుడు ఉన్నటువంటి ఆయన ఊరు. ఆ జిల్లాలో అన్ని స్కూళ్ళు, అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టు. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు దాన్ని విస్తరింపజేయి. ఆ తర్వాత కొడంగల్ కూడా అన్ని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టు. అన్ని గురుకుల